ఫ్రెండ్స్ ఈరోజు మీకు అండర్ బడ్జెట్లో అంటే బిలో 10,000లో రెండు మొబైల్ ఫోన్స్ని కంపేర్ చేసి అయితే చూపించబోతున్నాను. ఈ రెండు మొబైల్స్లో ఏది బెటర్గా ఉంది, ఏ మొబైల్ని మీరు కొనొచ్చు అనేది అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఒకటోసరికి మోటో E13, మరొకటి సామ్సంగ్ గెలాక్సీ M04. సో ఈ రెండు మొబైల్స్ని ఈరోజు మనం అయితే కంపేర్ చేయబోతున్నాం అనమాట. సో రెండు మొబైల్స్ మనకి అండర్ బడ్జెట్లోనే వస్తున్నాయి, అంటే 10,000 లోపే అయితే వస్తున్నాయి. మీరు ఎవరైనా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి మరి ఎవరికైనా సరే 10,000 రూపాయల లోపు ఏదైనా మొబైల్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే అక్కడ మనకి మోటో కానీ సామ్సంగ్ కానీ నోటెడ్ బ్రాండ్స్, అలాగే ట్రస్టెడ్ బ్రాండ్స్ చాలా పాతవి. సో ఇలాంటి వాటిని ఇవ్వడానికి చాలామంది చూస్తారు. ఇప్పటికీ మనం రిమోట్ ఏరియాలో చూస్తే రెడ్మీ, రియల్మీ, పోకో ఇలాంటి బ్రాండ్ల గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే అక్కడ మోటోలా అండ్ సామ్సంగ్ గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరనమాట. అంటే అంత ఓల్డ్ బ్రాండ్స్ అనమాట ఈ రెండు వచ్చేసరికి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇవ్వాలనుకున్నప్పుడు 10,000 రూపాయల లోపు ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ మీకు బెటర్గా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్తాను అనమాట. ఇక ఈ రెండు మొబైల్స్లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ సేమ్ కంటెంటే వస్తుంది. బట్ వచ్చేసరికి మోటోలా E13 కనుక మీరు తీసుకున్నట్టయితే దీంతో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు బ్యాక్ కేసును కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్సంగ్ మనకి ఆ బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. కావాలంటే మళ్ళీ మనం దానికి 100-200 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి మనం బ్యాక్ కేసుని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో మనకి మోటోలా మార్కులు కొట్టేసిందని చెప్పొచ్చు. అలాగే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ రెండు మనకి ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఛార్జర్ ఎన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మోటోలా చూస్తే మనకి 10 వాట్ ఛార్జర్ని అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ సామ్సంగ్ చూస్తే ఇక్కడ మనకి 7.75 వాట్ ట్రావెల్ అడాప్టర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇక రెండు లుక్ పరంగా మాట్లాడుకుంటే, సో లుకింగ్ పరంగా చూస్తే మాత్రం నాకు ఇక్కడ మోటోలా బాగా నచ్చింది అనమాట. మోటోలా మనకి బ్యాక్ సైడ్ ఇదంతా మనకి గ్రేడియంట్ షిఫ్ట్ అవుతూ కొంచెం ప్రీమియంగా అయితే కనిపిస్తుంది, స్టైలిష్గా అయితే ఉందన్నమాట. చుట్టూ ఫ్రేమ్ కూడా మనకి బాక్స్ ఫ్రేమ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే కెమెరా పోర్షన్ దగ్గర కూడా మనకి సపరేట్గా కెమెరా ఆ లెన్స్ అనే ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మోటో లోగో కూడా బ్యాక్ సైడ్ అయితే మనకి ఒక ఆకర్షణీయం అని చెప్పొచ్చు అనమాట మోటోలాగా వచ్చేసరికి. ఇక సామ్సంగ్ చూస్తే మనకి ప్లాస్టిక్ బాడీ లాగా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది, గ్లాసీ ఫినిష్తో వస్తుంది అనమాట. కెమెరాస్ దగ్గర కానీ ఎక్కడ మనకి అంత స్పెషల్గా అట్రాక్ట్ చేసే డిజైన్ అయితే అనిపించదు. అలాగే ఇది మనకి బాక్స్ ఫ్రేమ్తో రాదనమాట, కరువుడ్ ఫ్రేమ్తో అయితే ఈ డిజైన్ అయితే వస్తుంది. రెండిట్లో చూస్తే నాకు మాత్రం మోటోలో కొంచెం స్టైలిష్గా అయితే అనిపించింది, అంటే కొంచెం ప్రీమియం అయితే అనిపిస్తుంది అనమాట. బిలో 10,000 రూపీస్ మొబైల్ అని చెప్పి మనకి అనిపించదు చూడంగానే. ఇక రెండిట్లోనూ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ చూస్తే సామ్సంగ్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఒకసారికి మోటోలో మనకి అదైతే మిస్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తే మనకి సామ్సంగ్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక రెండిట్లోనూ మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్తో ఉన్నాయి, అంటే రెండు సిమ్ కార్డుని ఓ మెమరీ కార్డ్ని అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు ఈక్వల్ అని చెప్పాలి. రెండిట్లోనూ 3.5 ఆడియో జాక్ అయితే ఉంది. అలాగే రెండిట్లోనూ మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే రెండిట్లోనూ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, కానీ మీ దగ్గర వైర్డ్ ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక రెండిట్లోనూ డిస్ప్లేస్ చూస్తే మనకి సేమ్ సైజ్ డిస్ప్లేస్ ఉంటాయి. 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే మనకి మోటోలాలో ఉంటే, PLS LCD డిస్ప్లే మాత్రం మనకి సామ్సంగ్లో అయితే ఉంటుందన్నమాట. రెండిట్లోనూ మనకి డిస్ప్లే క్వాలిటీ ఈక్వల్గానే అనిపిస్తుంటుంది, సైజ్ కూడా మనకి సేమే ఉంటుంది కాబట్టి. ఇక ఈ మొబైల్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మోటో E13 ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్తో అయితే వస్తుందన్నమాట. అంటే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అలాగే మీకు ఇందులో స్టాక్ ఆండ్రాయిడ్ అయితే చూడడానికి ఉంటుంది, అంటే ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇందులో అయితే చూడడానికి ఉంటుంది. సామ్సంగ్ చూసామనుకోండి, ఇందులో మీకు ఆండ్రాయిడ్ 12తో అయితే వస్తుంది. అలాగే మనకి 1 UI 4.1 అయితే ఉంటుంది, అంటే వీళ్ళు కస్టమ్ యూఐని అయితే వాడతారు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు కొంచెం ల్యాగ్ అయితే కనిపిస్తుంటుంది. అలాగే లేటెస్ట్ సాఫ్ట్వేర్ అయితే కాదు. సో ఒక విధంగా చెప్పాలి అనుకుంటే మనకి ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ మనకి మోటోరోలాలో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కనుక చూస్తే. అలాగే మనకి అప్డేట్ పరంగా చూస్తే మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 అనేది మనకి మోటోరోలాలో అయితే చూడడానికి ఉంటుంది. ఇక రెండిట్లోనూ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనకు మోటో E13 గురించి చెప్పాలి. ఇందులో మనకి యూనిసాక్ 606 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 12 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో 2 కోర్స్ మనకి లేటెస్ట్ కోర్స్ ఉంటాయి అనమాట. ARM Cortex A75 ఈ కోర్స్ అయితే ఉంటాయి. మిగిలిన 6 కోర్సు మనకి ARM Cortex A55 ఈ కోర్స్ అయితే ఉంటాయి. అలాగే GPU కూడా మాలి G57 MP1 ఈ GPU అయితే మనకి మోటోరోలాలో అయితే చూడడానికి ఉంటుంది. ఇక సామ్సంగ్ M04 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మీడియాటెక్ ఎలియో
P35 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా 12 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసరే. ఇందులో కూడా మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. బట్ అసలుకి 8 కోర్స్ మనకు ఓల్డ్ కోర్స్ అయితే వాడారు అనమాట. ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ ఉంటాయి. ఇందులో 75 కోర్స్ 2 అలాగే A55 కోర్స్ 6 ఉంటే ఇందులో A53 కోర్సు ఏకంగా 8 A53 కోర్స్ని అయితే ఇందులో యూజ్ చేశారనమాట. అలాగే ఇందులో పవర్ విఆర్ GPU అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్ గా రెండిట్లోని ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే Moto E13 లో అయితే చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి Moto E13 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే. ఇక రెండిట్లో స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి Moto E13 4GB ర్యామ్ అలాగే 2GB ర్యామ్లో వస్తుంది. అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అదే కనుక సామ్సంగ్ కనుక చూస్తే 4GB ర్యామ్ 64GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. స్టోరేజ్ పరంగా ఎవరికి చాయిస్ వాళ్ళది, ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. ఇక కెమెరాస్ పరంగా మాట్లాడుకుంటే Moto E13 సింగిల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సామ్సంగ్ కనుక చూస్తే రేసర్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సారు. బట్ అది ఉన్న లేనట్టే అంత ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. ఇక ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండిట్లోనూ మనకి కెమెరా పనితనం ఈక్వల్గానే ఉంటుంది అనమాట. కాకపోతే మీకు డెప్త్ సెన్సార్ చూపించుకోవడానికి డ్యూయల్ కెమెరా సెటప్ లాగా మనకి మొబైల్ కనబడాలి అనుకుంటే అక్కడ మీకు సామ్సంగ్ దగ్గర అయితే సెకండరీ కెమెరా డెప్త్ సెన్సార్ అయితే ఉంది. కానీ ప్రైమరీ కెమెరాస్ చూస్తే రెండిట్లోనూ సేమే ఉంటాయి. ఫ్రంట్ కెమెరాలు కూడా సేమే ఉంటాయి. ఒక కెమెరా ఎక్స్ట్రా చూపించుకొని మార్కెట్ చేసుకోవడం కోసం మీకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే మీకు సామ్సంగ్లో అయితే కనిపిస్తుంది. ఓకే, మీకు డ్యూయల్ కెమెరా డిజైన్లో కావాలి అనుకుంటే అక్కడ మీకు సామ్సంగ్ అయితే ఆప్షన్ అవుతుందన్నమాట. కానీ కెమెరా పనితనం విషయానికి వచ్చేసరికి రెండిట్లోనూ మీకు ఈక్వల్ పనితనమే చూడడానికి ఉంటుంది. ఇక Motorola E13 మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ సామ్సంగ్ M04లో మీకు సింగిల్ బ్యాండ్ వైఫై అయితే ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి తెలిసిందే వైఫై స్పీడ్ విపరీతమైన స్పీడ్తో అయితే మనం వాడుతూనే ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలాగే మనం స్క్రీన్ కాస్టింగ్ చేయాలంటే అక్కడ సింగిల్ బ్యాండ్ అయితే సరిపోదు, అక్కడ మీకు డ్యూయల్ బ్యాండ్ అయితే అవసరం అవుతుంది. అంటే మీరు టీవీతో ఏమైనా స్క్రీన్ కాస్టింగ్ లాంటివి ఏమైనా చేసుకోవాలంటే అక్కడ డ్యూయల్ బ్యాండ్ అయితే మస్ట్ అండ్ షూట్ కావాలి. సో Motorola ఆ విషయంలో సరికి మనకి డ్యూయల్ బ్యాండ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ చూస్తే రెండిట్లో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. Motorola చూస్తే మనకి 10 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొవైడ్ చేస్తుంది. సామ్సంగ్ కనుక చూస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 7.75 వాట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మనం ఛార్జ్ చేసామంటే Motorola ముందే ఛార్జ్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి సామ్సంగ్ 15 వాట్కి అయితే సపోర్ట్ ఉంది. అంటే అది వాళ్ళైతే మార్కెట్ అలాగైతే చేసుకుంటున్నారు. ఇది 15 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుందంట. ట్రావెల్ అడాప్టర్ మళ్ళీ విడిగా అయితే పర్చేజ్ చేయాలి. అది ఒక 500 ఎంతో ఉంటుందన్నమాట. సో దాన్ని అయితే విడిగా పర్చేజ్ చేయాలి. అలా కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ట్రావెల్ అడాప్టర్ కనుక యూజ్ చేసినట్టయితే సో అక్కడ మనకి Motorola మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 10 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ బడ్జెట్లో ఇప్పుడు వరకు ఏ బ్రాండ్ ఇవ్వని మరో ఫీచర్ని అయితే ఇక్కడ మనకి Motorola అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అదే IP52 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్. సో ఈ బడ్జెట్లో మనకు చూసుకున్నట్టయితే బిలో 8000 అలాగైతే వస్తుంది అనమాట ఈ ఫోన్ వచ్చేసరికి. ఆ ప్రైస్లో కనుక చూస్తే మనకి IP52 సర్టిఫైడ్ అయితే వస్తుందన్నమాట. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే Motorolaలో మనకి 45 సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకి సామ్సంగ్లో చూస్తే 8 సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి. సో మెయిన్ సెన్సార్స్ని కూడా కొన్ని స్కిప్ చేసింది అనమాట సామ్సంగ్ వచ్చేసరికి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రెండిట్లోనూ ఉండదు. రెండిట్లోనూ మీకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ రెండిట్లోనూ మనకి సేమ్ ఒకేలాగా అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇక ఏది ఎలాగున్నా ఫైనల్ డిసిషన్ మాత్రం ప్రైస్ దగ్గరే ఉంటుందన్నమాట. సో ఈ ప్రైస్ విషయంలో వచ్చేసరికి Motorola మార్కులు కొట్టేసిందని చెప్పొచ్చు. ఇన్ని ఫీచర్స్ ఇస్తూ కూడా Motorola ప్రైస్ చూసుకుంటే 4GB 64GB వేరియంట్ 7,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది. అదే సామ్సంగ్ చూస్తే 9,499 రూపాయలు ప్రైస్ పెట్టింది. రెండింటికి వచ్చేసరికి 1,500 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. అది కాకుండా అదనంగా దీనికి మనం బ్యాక్ కేసును కూడా అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే Motorola మనకి 2GB 64GB వేరియంట్ ఆప్షన్ కూడా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 6,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. అంటే 7,000 రూపాయల లోపే మీకు Motorola అయితే దొరుకుతుందనమాట. అక్కడ సామ్సంగ్ దగ్గర మనకు ఆప్షన్ అయితే లేదు. అంటే 7,000 రూపాయల్లో మనం మొబైల్ కొనాలి అనుకుంటే అక్కడ కూడా మనకి Motorola అయితే అందుబాటులో ఉంటుంది. కాకపోతే సామ్సంగ్ మనం కొనాలి అనుకుంటే 9,500 రూపాయలు అయితే పెట్టాల్సిందే. సో ఇది ఈ రెండిట్లోని కంపారిజన్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్ చేసుకోండి ఏ మొబైల్ మీరు కొనాలనుకుంటున్నారు, మీరు ఏ ప్రైస్లో ఉన్నారు, మీకు ఏ ఫీచర్స్ అవసరం అనేది చూస్ చేసుకొని దాని ప్రకారం అయితే మీరు మొబైల్ అయితే కొనవచ్చు. నా ఆప్షన్ అయితే మాత్రం Motorola తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ప్రైస్ తక్కువగా ఉన్నాయి, ఫీచర్స్ కూడా కొన్ని ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట సామ్సంగ్ M04తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే. సో ఈ వీడియో ద్వారా మీరు Motorola E13 అలాగే సామ్సంగ్ గెలాక్సీ M04 రెండింటి కంపేర్ చూసి ఏ మొబైల్ బెస్ట్గా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.